హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 22 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, మనందరికీ తెలిసిందే క్వశ్చన్ ఆఫ్ ది డే. సో నిన్నటి క్వశ్చన్కి ఈరోజు మనం ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి? విచ్ అవార్డ్స్ డిడ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇన్ తెలంగాణ విన్ అని అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఓపెన్ సోర్స్ GIS ఇన్నోవేటర్ అవార్డ్ అండ్ స్టేట్ జియోస్పేషియల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఆప్షన్ బి ఓపెన్ సోర్స్ GIS కోహట్ అవార్డ్ అండ్ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్. ఆప్షన్ సి GIS పియనీర్ అవార్డ్ అండ్ డిజిటల్ ఇండియా జియోస్పేషియల్ అవార్డ్. ఆప్షన్ డి బెస్ట్ GIS ఇంప్లిమెంటేషన్ అవార్డ్ అండ్ జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి is the correct answer. Open source GIS cohort award and నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్ అనే 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఈరోజు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ వాజ్ బిల్డ్ బై ది రాజేంద్ర చోళ వన్ ఆఫ్టర్ హీస్ విక్టోరియస్ నదర్న్ ఎక్స్పిడిషన్ and is part of the UNESCO's Great Living Chola Temples. Okay, option A Brihadishwara Temple at Tanjavur. Option B Brihadishwara Temple at Gangaikonda Cholapuram. Option C Airavateshwara Temple at Darasuram. ఓకే, ఆప్షన్ డి షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, సో టుడే టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే సో లిస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి CYTB స్కిన్ టెస్ట్ అని కొత్త స్కిన్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. సో దాని ద్వారా టీబీ డిటెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా కాశీ డిక్లరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్, మనకు IITs ఎలాగానో ఆ విధంగా ఒక ఫస్ట్ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. సైబర్ స్కిల్ సెంటర్ శక్తి శ్రీ ప్రోగ్రామ్ న్యూస్లో ఉంది. బిత్రా ఐలాండ్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. PM మోడీ గారు UK అండ్ మాల్దీవ్స్ విజిట్ అనేది ఉంది. సో దానికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ అనేది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. న్యూ లీచెన్ స్పీసీస్ అనేవి వెస్టర్న్ ఘాట్లో కనుగొనడం జరిగింది, వాటి గురించి చూద్దాము. హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఆలన్ బెర్గ్ మ్యాన్ గారు న్యూస్లో ఉండడం జరిగింది, ఆస్కార్ విన్నర్. అదేవిధంగా రాజీ ట్రైబ్ గురించి చూద్దాం. లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్. ఓకే, CYTB స్కిన్ టెస్ట్. CYTB స్కిన్ టెస్ట్. సో బేసిక్గా స్కిన్ టెస్ట్ని ఉపయోగించుకొని ఫ్యాటల్ టీబీ ట్యూబర్క్లాసెస్ ఏదైతే ఉంటుందో, ఫ్యాటల్ అంటే ముందస్తుగా డిటెక్ట్ చేసుకునేందుకు, అంటే టీబీ ఏదైతే ఉందో మనకి ట్యూబర్క్లాసెస్కి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా రాకముందే టీబీ ఏదైతే ట్యూబర్క్లాసిస్ ఉంటుందో దానికి ఫార్మేషన్కి ముందే డిటెక్ట్ చేసే విధంగా ఈ స్కిన్ టెస్ట్ని తయారు చేయడం జరిగింది. సో దానికి పేరేమని పెట్టారు? CYTB స్కిన్ టెస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇది ఎవరు? నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేరళ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో అనుసంధానంతో ఈ స్కిన్ టెస్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఎస్పెషల్గా ఏంటి లాటెంట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం అన్నమాట. అంటే ఎర్లీ స్టేజెస్లో ట్యూబర్క్లోసిస్ని డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కిన్ టెస్ట్ను చేశారు. సో దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, సో లాటెంట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ కోసం అని చెప్పేసి ఈ స్కిన్ టెస్ట్ను తయారు చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా యాంటీజెన్స్ని ఏం వాడారు అంటే ESAT6 అని, అదేవిధంగా CFP10 అనే యాంటీజెన్స్ని వాడడం జరిగింది. ఓకే, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అదేవిధంగా స్టేట్ టీబీ యూనిట్స్ ఏది కేరళకు సంబంధించినటువంటి స్టేట్ టీబీ యూనిట్స్ వాళ్ళు సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మేజర్గా అడల్ట్స్ ఎవరైతే ఉంటారో 18+ వాళ్ళ కోసం ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పేసి దీంట్లో చేశారు. అయితే దీంట్లో భాగంగా మనకి 4 ఆర్మ్ ఏదైతే ఉంటుందో ఈ 4 ఆర్మ్ పైన మనం ఇక్కడ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ 0.1 ml లిక్విడ్ వేసిన తర్వాత 24 to 48 అవర్స్ లోపు అది ఏదైతే ఉంటుందో అలా ఇలా బబుల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ బబుల్ని ఏదైతే ఉందో అది 5 mm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనకి లాటెంట్ ట్యూబర్క్లోసిస్ ఉంది అని అర్థం అన్నమాట. సో ఇది ఎర్లీ డిటెక్షన్ కోసం అన్నమాట. ఓకే, 5
కంటే ఎక్కువగా ఉంటే 48 to 72 hours లోపు డిటెక్షన్ అనేది చేస్తారు. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రేటర్ స్పెసిసివిటీ ఉండడం జరిగింది. ఓకే, హై స్పెసిసివిటీ, ఓకే, మినిమల్ ఫాల్స్ అనేటివి ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ డోసేజ్ ఏదైతే ఉందో ఆ డోసేజ్ని 28 days వరకు రిఫ్రిజిరేటర్ ఓరియంటర్లో ఉంచుకోవచ్చు, స్టోర్ చేయవచ్చు. లాంగ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంది. అదేవిధంగా సింపుల్ లాజిస్టిక్స్, ఐడియల్ ఫర్ ఫీల్డ్ స్క్రీనింగ్. ఓకే, మనకి ఏదైతే ఫీల్డ్ స్క్రీనింగ్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ 2 to 3 daysలోనే ఎర్లీ డిటెక్షన్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఎక్కడ? వారణాసిలో జరిగింది. యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? వారణాసిలో జరిగింది. ఎప్పటి నుంచి? మనకి జూలై 19 నుంచి 21 మధ్యలో జరిగింది. ఓకే, జూలై 19 నుంచి 21 మధ్యలో జరిగింది. ఓకే, థీమ్ ఏంటి? ఓకే, మనకి థీమ్ వచ్చేసి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ఓకే, నషా ముక్త్ భారత్, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే థీముతోని ఈ వారణాసిలో మనకి యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్తోని యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో కాశీ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కాశీ డిక్లరేషన్ అనేది సింపుల్గా క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఇటీవల కాలంలో వార్తల్లో కాశీ డిక్లరేషన్ నిలిచింది. అది దేనికి సంబంధించిందంటే ఏం లేదండి, రోడ్ మ్యాప్ ఏది ఇండియాలో డ్రగ్ ఫ్రీని చేయడం కోసం అని చెప్పేసి యూత్నే పార్టిసిపేట్ చేస్తూ, అంటే యూత్నే దీంట్లో భాగస్వాములను చేస్తూ నషాముక్త్ భారత్ని తీసుకురావాలన్నదే రోడ్ మ్యాప్ కోసం అని చెప్పేసి ఈ కాశీ డిక్లరేషన్ అనేది నిర్వహించడం జరిగింది, అంటే చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా యూత్ స్పిరిచువల్ సమ్మిట్లో భాగంగా డేట్స్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, థీమ్ కూడా ఇంపార్టెంట్. లెట్స్ సీ ఇన్ డీటెయిల్. సో ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అంటే ఏంటి? డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా అనే థీమ్తోని జూలై 19-21 మధ్యలో నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనే మినిస్ట్రీ వారు దీన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకి 600 పైన యూత్ లీడర్స్ని అండ్ 120 స్పిరిచువల్ అండ్ సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్ని ఈ సమ్మిట్లో భాగస్వామ్యం చేశారు. సో దీంట్లో భాగంగానే మనకి కాశీ డిక్లరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏంటి? నేషనల్ రోడ్ మ్యాప్ అనేది, అంటే ఇండియాని డ్రగ్ ఫ్రీ నేషన్గా చేయాలి. దీంట్లోనే ఈ రోడ్ మ్యాప్ అనేది చేయడం జరిగింది. ఈ రోడ్ మ్యాప్లో యూత్ లెడ్ యాక్షన్ అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్కి నిర్వహించడం జరిగింది. ఓకే, కాశీ డిక్లరేషన్ ఏంటి? డ్రగ్ ఫ్రీ నేషన్గా ఇండియాని నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీ 100%. ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, 100% అడుగుతారు ఏదో ఒక కరెంట్ అఫైర్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఎక్కడ? ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీస్ ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ ఉన్నాయో అదేవిధంగా క్రియేటివ్ టెక్నాలజీస్, ఓకే, విజువల్గా, గ్రాఫికల్గా, గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా క్రియేటివ్ టెక్నాలజీ, ఆగమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో ఏ విధంగా అయితే ఒక క్రియేటివ్ టెక్నాలజీ ఉందో దానికోసం అని చెప్పేసి క్యాంపసెస్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దాంట్లో భాగంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ యొక్క మొదటి క్యాంపస్ వచ్చేసి ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ? ముంబైలో. మరి ఎవరితోని సహకారంతో అంటే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఈ సంస్థ సహకారంతో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన కాంప్లెక్స్ అనేది ముంబైలో ఉంది. ఆ కాంప్లెక్స్లో ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇనాగ్రేషన్ ఆఫ్ IICT's first campus in Mumbai, okay, represents strategic step in empowering India's creative technology economy. So మనకి ఇప్పుడు తెలుసు ఏవైతే మనకి గేమింగ్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఆగమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన క్రియేటివ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బూమింగ్లో ఉంది, అంటే పెరుగుతూ ఉంది. సో దానికంటూ ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, యూత్ని అందులో కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి క్యాంపస్ని. సో బేసిక్గా
IICT was conceived to meet the rising demand for skilled professional in creative technology domain, specifically rapidly growing AVGC అంటే మనకేంటి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గ్రాఫిక్ అండ్ కామిక్, ఎక్స్టెండర్ రియాలిటీలో మనకు ఆగమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ రెండు ఉండడం జరుగుతుంది. ఓకే, ఆగమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ కూడా ఈ మనకి ఎక్స్టెండర్ రియాలిటీలో భాగము. మరి ఎవరి సహకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది మహారాష్ట్ర గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగానే ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ ముంబైలో ఉండడం జరిగింది. అక్కడ ఫస్ట్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైబర్ స్కిల్ సెంటర్. మనకి ఈ సైబర్ సెక్యూరిటీ పైన ఏదైతే స్కిల్ గ్యాప్స్ ఉన్నాయో బేసిక్గా యూత్కి సంబంధించి ఈ సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి సైబర్ స్కిల్ సెంటర్ మనకి యూత్లో ఏదైతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ముంబైలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ముంబైలోని కాలాహండిలోని ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే వారు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో వారికి స్కిల్డ్ యూత్ అనే వాళ్ళు లేరనమాట, స్కిల్డ్ జాబ్ హోల్డర్స్ కావాలి. సో అందుకని చెప్పేసి ఇండస్ట్రీ లెడ్ ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మనకి కండివాలి ముంబైలోని కండివాలిలో ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా. సో దీంట్లో ఏంటి, ప్రమోట్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అమాంగ్ యూత్. ఓకే, అదేవిధంగా ఎవరు ఏర్పాటు చేశారు, దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు కొలాబరేషన్ విత్ ది డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా కిండ్రిల్ ఫౌండేషన్, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళతో సంయుక్తంగా మనకి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి క్రియేట్ జాబ్ రెడీ ప్రొఫెషనల్స్ని, అదేవిధంగా సపోర్ట్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ సెక్యూరిటీ ఎకోసిస్టమ్కి బేసిక్గా సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేస్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, మనకి ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది కండివాలిలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ డౌన్. అదేవిధంగా ఈ కిండ్రిల్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శక్తిశ్రీ. సో బేసిక్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి ఎవరైతే యూనివర్సిటీలో చదువుతున్నటువంటి గర్ల్స్ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వారికి బేసిక్గా సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ శక్తిశ్రీ స్కీమ్ ప్రోగ్రామ్ని ఒడిశా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అత్యున్నత చదువులు చదువుతున్నటువంటి మహిళా విద్యార్థులు బాలికలకి సెక్యూరిటీ పర్పస్ సేఫ్టీ ఓరియంటల్లో ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చినటువంటి ఒడిశా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే శక్తిశ్రీ. ఓకే, సో ఇది ఈ విధంగా అనమాట. సో దీంట్లో స్ట్రెంగ్తన్ ఉమెన్ సేఫ్టీ, ఫాస్టర్ గ్రీవెన్స్ రిజల్యూషన్, ఆల్ క్యాంపసెస్ అండర్ CCTV సర్వేలెన్స్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ క్యాంపస్ టు ట్రైన్డ్ స్టూడెంట్ లీడర్స్ని కూడా చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా FM కాలేజ్, సో ఒడిశాలోని బాలాసూర్లో FM కాలేజీలో ఒక ఫ్యాకల్టీ బేసిక్గా హరాస్ చేయడం జరుగుతుంది ఒక గర్ల్స్ స్టూడెంట్ని. సో తను ఏంటంటే సెల్ఫ్ మొలాస్టిక్ బేసిక్గా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ నుంచి ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ శక్తిశ్రీ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు, ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో వారికి బేసిక్గా ఆ మహిళా విద్యార్థులకి బేసిక్గా ట్రైనింగ్ అనమాట, సెల్ఫ్ సస్టైనింగ్లో భాగంగా. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శక్తిశ్రీని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆల్ క్యాంపసెస్ని కూడా మనకి CC కెమెరాస్తోని బేసిక్గా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఒడిశా గవర్నమెంట్ లాంచ్డ్ దే స్పెషల్ ప్రోగ్రామ్
శక్తి 3 టు ఎన్షూర్ సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజెస్ యూనివర్సిటీస్. దీంట్లో భాగంగానే మొత్తం 16 యూనివర్సిటీసు, అదేవిధంగా 730 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లలో ఈ సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే బేసిక్గా చెప్పాను కదా, హరాస్మెంట్ బై ది ఫ్యాకల్టీ మెంబర్, ఎఫ్ఎం కాలేజ్కి సంబంధించి ఒక ఫ్యాకల్టీ హరాస్ చేయడం వల్ల సెల్ఫ్ ఇమ్మోలేషన్ చేసుకోవడం జరుగుతుంది ఒక గర్ల్ స్టూడెంట్. సో అందుకని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉమెన్ ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వారికి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ శక్తి 3ని ఒడిశా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా కాన్ఫిడెన్షియల్ కంప్లైంట్స్, SOS ఫీచర్, మెంటల్ హెల్త్ యాక్సెస్, అదేవిధంగా టెలిమానస్ ఫర్ ఎమోషనల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుంది. 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏంటి? సెల్ఫ్ డిఫెన్స్, మెంటల్ హెల్త్, లీగల్ రైట్స్ ట్రైనింగ్లో భాగంగా ఈ 3 థీమ్స్ బేస్ చేసుకొని 6 days క్యాంపస్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఉమెన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వారిని శక్తి ఆపాస్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాన్యువల్ మీటింగ్స్, అవేర్నెస్ మీటింగ్స్ అనేది జరుగుతుంది ప్రతి క్యాంపస్లో కూడా. దీంట్లో ఏంటి? జెండర్ ఇష్యూస్ పైన, బులింగ్ అండ్ హరాస్మెంట్ పైన బేసిక్గా అవేర్నెస్ అనేది తీసుకురావడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ప్రతి కాలేజ్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ శక్తి 3లో భాగంగా. ఓకే, ఓవరాల్గా ఎవరైతే గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో అత్యున్నత చదువులు చదువుతున్నటువంటి మహిళా విద్యార్థుల కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని, వారి యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ బిత్రా ఐలాండ్స్. సో మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో మరొక నావెల్ బేస్ అనేది రాబోతుంది. సో ఇండియన్ నావీకి సంబంధించినటువంటి డిఫెన్స్ బేస్ ఏదైతే ఉందో అది బిత్రా ఐలాండ్స్లో ఇంకొక ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి 2 నావెల్ డిఫెన్స్ రిలేటెడ్ సైట్స్ ఉండడం జరిగింది లక్షద్వీప్లోనే. సో ఇప్పుడు ఇది 3వది అవ్వబోతుంది. సో ఇండియన్ నావల్ డిఫెన్స్ బేస్గా మనకి బిత్రా ఐలాండ్. సో సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, లక్షద్వీప్ ఐలాండ్స్లలో, లక్షద్వీప్ ఒక కూటమి కదా, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా. సో దాంట్లో ఏ ఐలాండ్ ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ నావీకి డిఫెన్స్ బేస్గా మారబోతుంది అంటే మనకి బిత్రా ఐలాండ్. సో ఎందుకు అంటే మనకి ఇటు స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. అరేబియన్ సీ ఇటు ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఈ రెండింటికి స్ట్రాటజిక్ పాయింట్గా ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రీజియన్లో మనకి ఈ అరేబియన్ సీ అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి సెక్యూరిటీ అనేది ఇష్యూ లేకుండా ఇమీడియట్గా యాక్సెస్ పొందడం కోసం అని చెప్పేసి ఈ నావల్ బేస్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ 2 నావల్ బేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఇది 3వ నావల్ బేస్గా ఉంది. ఓకే, Lakshadweep, smallest inhabited island known for its shrine and is set to host new Indian naval defense base. ఓకే, బేసిక్గా ఇది నార్దర్న్ రీజియన్ ఆఫ్ ది లక్షద్వీప్లో ఉండడం జరుగుతుంది. సో బిత్రా బికమ్ ది 3rd బేస్ అన్నమాట. సో ఆల్రెడీ INS ద్వీప్ రక్షక్, ఓకే, కరవట్టి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లక్షద్వీప్లోని కరవట్టి అనే ఐలాండ్ దగ్గర INS ద్వీప్ రక్షక్ అని చెప్పేసి ఒక నావల్ బేస్ ఉండడం జరిగింది. అదేవిధంగా INS జటాయు, మినికాయ్ మనకు తెలుసు, చాలా ఫేమస్. మినికాయ్ ఐలాండ్స్లో మనకు INS జటాయు అనే మనకి నావల్ బేస్ ఉండడం జరిగింది ఇండియన్ నావీకి సంబంధించి. ఇప్పుడు బిత్రా ఐలాండ్ కూడా ఈ బేసిక్గా ఇండియన్ నావల్కి 3rd బేస్గా మారబోతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ PM మోడీ గారు యూకేకి అదేవిధంగా మాల్దీవ్స్కి విజిట్ చేయబోతున్నారు. బేసిక్గా యూకే ప్రైమ్ మినిస్టర్ ఒక ఫార్మల్ ఇన్విటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మాల్దీవ్స్కి సంబంధించి 16th ఇండిపెండెన్స్ డేలో భాగంగా పిలవడం జరిగిందనమాట. సో మనము ఏదైతే మనకు రిపబ్లిక్ డే పరేడ్లో భాగంగా రిపబ్లిక్ డే అప్పుడు చీఫ్ గెస్ట్ని పిలవడం జరుగుతుంది కదా. సో అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు 16th మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా పిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని స్ట్రాటజిక్ టైస్, ఓకే, స్ట్రాటజిక్ రిలేషన్స్ని కూడా బేసిక్గా తెరపైకి తీసుకురాబోతున్నారు, ఎస్పెషల్లీ ట్రేడ్, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానికి సంబంధించి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో 4th విజిట్ ఇది యునైటెడ్ కింగ్డమ్కి మన మోడీ గారు, ఇది 4th విజిట్. ఎవరి ఇన్విటేషన్ బేస్డ్గా కీర్ స్ట్రామర్ ఎవరైతే ఉన్నారో,
కీర్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో వీరు యూకే ప్రైమ్ మినిస్టర్ కొత్తగా మనకి రిషి సునాక్ ప్లేస్లో వీరు రావడం జరిగింది. వీరు ఇన్విటేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్స్కి విజిట్ చేయబోతున్నారు. అదేవిధంగా గెస్ట్ ఆఫ్ హానర్ 16th ఇండిపెండెన్స్ డే అయినటువంటి మాల్దీవ్స్కి సంబంధించి గెస్ట్ ఆఫ్ హానర్గా వెళ్ళబోతున్నారు. సో ఇది మాల్దీవ్స్కి థర్డ్ విజిట్. ఓకే. సో దీంట్లో భాగంగా మనం స్ట్రాటజిక్ రిలేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇండియా యూకే ఫోకస్ ఏంటి, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా స్ట్రెంథన్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా కీ ఏరియాస్ ఏంటి, ట్రేడ్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, క్లైమేట్ యాక్షన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్లో స్ట్రెంథన్ ది కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని తీసుకురాబోతున్నారు. అదేవిధంగా కింగ్ చార్లెస్ III గారిని మీట్ అవ్వబోతున్నారు. స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రీజనల్ స్టెబిలిటీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, అదేవిధంగా యూరోప్ అండ్ సౌత్ ఏషియాకి ఇండియాస్ లీడర్షిప్ అనేది ప్రమోట్ చేయబోతున్నారు ఈ విజిట్లో. ఏది ఇండియా యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనము మాల్దీవ్స్కి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ విజన్ మహాసాగర్కి ఇది ఎంతగానో స్ట్రెంథన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ ముయిజ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మన మోడీ గారు ఇది ఫస్ట్ టైం విజిట్ అన్నమాట. సో అక్కడ జరిగేటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి ఫ్యూచర్ డేస్లో రాబోతున్నాయి. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ అనేది ఎక్కడ, పాట్నా బీహార్లోని పాట్నాలో నిర్వహించబోతున్నారు. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదేవిధంగా కొలాబరేషన్ విత్ ది బీహార్ అథ్లెటిక్ ఫెడరేషన్, వీళ్ళిద్దరూ కొలాబరేషన్తో పాట్నా ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మనకి ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ అనేది జరగబోతుంది. సో ఇది 1 డే మీట్ అన్నమాట. సో మన దేశానికి రిప్రజెంట్ చేసినటువంటి వేరియస్ అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మన ఇండియా యొక్క పతాకాన్ని ఎగరవేసినందుకు గాను ఇదొక మీట్ అనేది నిర్వహించబోతున్నారు. ఇది ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఎక్కడ, బీహార్లో. ఎవరెవరు కొలాబరేషన్స్తోని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బీహార్ అథ్లెటిక్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నాయో ఇవి రెండు కూడా కలిసి సంయుక్తంగా ఈ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ బీహార్లో నిర్వహించుతున్నారు పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పాట్నాలో. ఇది 1 డే ఈవెంట్. సో టాప్ అథ్లెట్స్ వేరియస్ కేటగిరీస్ నుంచి టాప్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో ఈ 1 డే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నమాట. సో బీహార్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కొలాబరేషన్తో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, న్యూ లీచెన్ స్పీసీస్ అనేటివి కనుగొనడం జరిగింది. ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్లో. మనకి వెస్టర్న్ ఘాట్స్లో న్యూ లీచెన్ స్పీసీస్ అనేటివి కనుగొనడం జరిగింది. సో బేసిక్గా లీచెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సింబయోసిస్ బేస్డ్గా ఏర్పడతాయి అన్నమాట. అటు శిలీంధ్రాలు ఇటు శైవలాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని వాటి యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్లో సింబయోసిస్ ప్రాసెస్లో భాగంగా ఇవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇప్పుడు కనుగొన్నటువంటి న్యూ లీచెన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో యాన్షియన్ టైంలో వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే మనకు పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి సింబయోసిస్ ప్రాసెస్ని, ఒక జీవి పైన ఇంకో జీవి ఆధారపడి జీవిస్తాయంటారు చూసారా, దాన్ని సింబయోసిస్ ప్రాసెస్ అంటారు. ఆ సింబయోసిస్ ప్రాసెస్ని ఇప్పుడు ఇవి రివీల్ చేయడం జరుగుతుంది ప్రధానంగా పశ్చిమ కనుమల్లోని. సో చూద్దాం వీటికి సంబంధించి. ఓకే, మనకి న్యూ స్పీసీస్ ఆఫ్ లీచెన్ అలోగ్రాఫా ఎఫ్లుసోరేడికా అని చెప్పేసి ఈ న్యూ లీచెన్ స్పీసెస్ని కనుగొనడం జరిగింది. ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్లో. ఓకే, సో ఎవరు, MACH ఆగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే. ఓకే, MACH ఆగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణేకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కనుగొనడం జరిగింది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో వీళ్ళు ఈ న్యూ లీచెన్ స్పీసీస్ని కనుగొనడం జరిగింది. చెప్పాను కదా, కాంపోజిట్ ఆర్గానిజం లీచెన్స్ అనేవి మనకి సంయుక్తంగా ఏర్పడినటువంటి ఆర్గానిజమ్స్, సింబయోసిస్ బిట్వీన్ ది ఫంగీ, ఫోటోసింథటిక్ ప్యాటర్న్స్ లైక్ ఆల్గే అండ్ సైనోబాక్టీరియా యొక్క శిలీంధ్రాలు ఇవేవైతే ఉంటాయో వాటి యొక్క సింబయాసిస్ ప్రాసెస్లో బేసిక్గా ఇవి జీవించడం జరుగుతుంది, ఏర్పడడం జరుగుతుంది. సో ఇవి బేసిక్గా మనకి ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, క్రిటికల్ రోల్స్ ఇన్ ఎకోసిస్టమ్, బిల్డింగ్ సాయిల్, ఫీడింగ్ ఇన్సెక్ట్స్ అండ్ సర్వింగ్ యాజ్ ఎ
నేచర్స్ బయో ఇండికేటర్స్గా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, సో ఒకప్పుడు జరిగినటువంటి సింబయాసిస్ ప్రాసెస్ని ఇవి రివీల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ స్పీసీస్ సంబంధించినటువంటి కంపల్సరీ ఇంపార్టెంట్ నేమ్ ఇది. అదేవిధంగా ఎవరు కనుక్కున్నారు, ఓకే, ఎవరు కనిపెట్టడం జరిగిందంటే MACS ఆగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే బేస్డ్ ఇన్స్టిట్యూట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అటానమస్ ఇన్స్టిట్యూట్గా ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనకు లీచెన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. సో మనకి హ్యాన్లే టెలిస్కోప్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ హ్యాన్లే టెలిస్కోపు అదేవిధంగా హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ అనేది రీసెంట్గా ఒక కామెట్ని కనుగొనడం జరిగింది. సో దానికి సంబంధించిన అది ఏ కామెట్, దానికి సంబంధించి అదేవిధంగా ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో సెలిస్టియల్ ఆబ్జెక్ట్ అయినటువంటి కామెట్ C2025 N1 అట్లాస్ని కనుగొనడం జరిగింది. సో దానికి డెసిగ్నేషన్ ఏమని ఇచ్చారు, 31 అట్లాస్గా ఇవ్వడం జరిగింది. ఓకే, దేని ద్వారా, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ద్వారా. ఓకే, లొకేషన్ ఎక్కడ, ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హ్యాన్లే లదాఖ్లో ఉండడం జరిగింది కదా. మనకి ఈ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనకి హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని ఉంచడం జరిగింది, అంటే ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ దగ్గర. సో ఈ టెలిస్కోప్ ద్వారా మనకి ఈ కామెట్ని కనుగొనడం జరిగింది. కామెట్ C/2025 N1 అట్లాస్ అనే కామెట్ని కనుగొనడం జరిగింది. బేసిక్గా మనకి లదాఖ్, హెన్లీ లదాఖ్లోనే. ఎందుకు అంటే అక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ ఫ్రీ స్కైస్ అనేటివి ఉండడం జరుగుతుంది. అండ్ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై ఆల్టిట్యూడ్ కాబట్టి క్లియర్ స్కైస్ అనేటివి ఉండడం జరుగుతాయి. సో దీని ద్వారా అక్కడ ఈ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి, ఏవైతే మనకు సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే కామెట్స్ కానీ ఇతర నక్షత్రాల గుంపును కానీ మనకి ఏవైతే స్కై రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో వాటిని కనుగొనడానికి చాలా ఈజీ అవుతాయి అన్నమాట, ఎస్పెషల్లీ క్లియర్ స్కైస్ వల్ల. సో అందుకని చెప్పేసి చాలా మట్టుకి టెలిస్కోప్స్, ఇండియన్ రిలేటెడ్ టెలిస్కోప్స్ అనేవి మనకు హ్యాన్లే లదాఖ్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అండర్ ది ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ కింద. సో ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని మనం ఏమని పిలుస్తారు, హ్యాన్లే అబ్జర్వేటరీ అని పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది, హ్యాన్లే లదాఖ్లో లొకేట్ అయి ఉంది. ఓకే, వెస్టర్న్ హిమాలయస్. సో బేసిక్గా చెప్పాను కదా, హై ఆల్టిట్యూడ్ 4500 మీటర్స్ అబోవ్ మీదుగా ఈ పైన అంటే సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తున మనము ఈ హ్యాన్లే అబ్జర్వేటరీ, ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మరి ఇది అబ్జర్వేటరీ ఎవరి కింద పనిచేస్తుంది అంటే బేసిక్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇది బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషను. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉండడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉండడం జరిగింది. సో దీని కింద ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ దగ్గరనే ఈ మనము బేసిక్గా హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ద్వారానే మనకి సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుగొనడం జరుగుతుంది. సో బేసిక్గా మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2001లో ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ, హ్యాన్లే లదాఖ్లో. ఓకే, కారణం కూడా చాలా ఇంపార్టెంట్, క్లియర్ స్కైస్ ఉండడం జరుగుతుంది అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ పొల్యూషన్ ఫ్రీ అండ్ అదేవిధంగా మనకి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి గ్రావిటేషనల్ వేవ్స్ని కూడా అబ్జర్వ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మనకి యాలన్ బెర్గ్మ్యాన్. ఓకే, వీరు ఆస్కార్ సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు విన్నర్. సో ఎన్నిసార్లు అంటే 3 times. సో 3 times లిరలిస్ట్గా అంటే రచయితగా. ఓకే, రచయితగా వీరు 3 సార్లు మనకి ఆస్కార్ అవార్డు అనేది గెలవడం జరిగింది. సో వీరు అమెరికన్ రచయిత. బేసిక్గా ఆస్కార్కి 16 times నామినేట్ అవ్వడం జరిగింది. 16 times నామినేట్ అవ్వడం జరిగింది. సో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నటనకు సంబంధించి కానీ, డైరెక్టర్స్ సంబంధించి కానీ, ప్రొడ్యూసర్కి సంబంధించి కానీ ఆస్కార్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఒక రచయితగా అత్యధిక సార్లు నామినేట్ అయినటువంటి వ్యక్తి యాలన్ బెర్గ్మ్యాన్ గారు. సో వీరు రీసెంట్గా చనిపోవడం జరిగింది, కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో వీరికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఏ లెజెండరీ అమెరికన్ లిరిసిస్ట్, ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్. సో వీరు ఎప్పుడు బ్రూక్లిన్లోని న్యూయార్క్లో September 11, 1925 రోజున జన్మించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకొక
సెప్టెంబర్ 11 వస్తే 100 years అనమాట. సో దీని ప్రకారం 99 years వీరు బ్రతికారు. ఓకే, సో బేసిక్గా అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఏ పాటలకు వచ్చాయంటే విండ్ మిల్స్ ఆఫ్ యువర్ మైండ్ 1968లో, అదేవిధంగా ద వే వి వర్ 1973, అదేవిధంగా ఎంటిల్ 1983. సో ఈ 3 సంవత్సరాలు కూడా వీరికి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. 16 times ఆస్కార్కి నామినేట్ అవ్వడం జరిగింది. ఎమీ అవార్డ్స్ వచ్చేసి 3 రావడం జరిగింది. గ్రామీ అవార్డు విన్నర్ కూడా. అదేవిధంగా సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ 1980లో సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా వీరి పేరు చేర్చడం జరిగింది 1980లో. ఓకే, కంపల్సరీ ఇంపార్టెంట్. బెర్గ్మ్యాన్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉండడం జరిగింది. వారు దేనికి సంబంధించినారు అంటే ఫేమస్ లిరిసిస్ట్. ఓకే, పాటల రచయిత. ఓకే, నెక్స్ట్ రాజీ ట్రైబ్, మనకి వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రైబ్ ఇన్ ది ఇండియా. వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో కూడా చేర్చడం జరిగింది. బేసిక్గా వీరు వెస్ట్రన్ నేపాల్, అదేవిధంగా ప్రధానంగా ఇండియాలో వచ్చేసి ఉత్తరాఖండ్లో నివసించడం జరుగుతుంది. సో బేసిక్గా వీరికి సంబంధించి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉన్నారు అంటే మనకి కేతర్ కన్యాల్ అని చెప్పేసి విలేజ్ ఉంటుంది. కేతర్ కన్యాల్ ఎక్కడ? ఉత్తరాఖండ్లో పితోర్గఢ్ డిస్టిక్లో వీరి యొక్క జనాభా అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పితోర్గఢ్లోని మనకి ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ దగ్గర కేతర్ కన్యాల్ అనే ఒక విలేజ్ ఉండడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఈ రాజీ ట్రైబ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ అక్కడ రిజర్వేషన్స్ని బట్టి అంటే మనకి లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా సర్పంచ్, ప్రధాన్ ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోవడం కోసం అని చెప్పేసి ఫీమేల్ క్యాండిడేట్ అక్కడ లేరు. సో అందుకని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూగా ఇది ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈ రాజీ ట్రైబ్ గురించి కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీరు ఎవరు ఏంటి అనేది చూద్దాము. స్మాల్ ఇండిజినస్ కమ్యూనిటీ ఫ్రమ్ ది కుమాన్ రీజియన్ ఆఫ్ ది ఉత్తరాఖండ్. సో ప్రధానంగా వీరి యొక్క మేజర్గా వచ్చేసి పితోర్గఢ్ డిస్టిక్లో వీరు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ నేపాల్లో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా వచ్చేసి ఉత్తరాఖండ్ పితోర్గఢ్ డిస్టిక్. ఓకే, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. వీరిని మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో కూడా చేర్చడం జరిగింది వీరిని. ఓకే, సో వీరిని ఏ విధంగా పిలవడం జరుగుతుంది అంటే బనర్వతాస్. ఓకే, బనర్ వతాస్, అదేవిధంగా బెన్ మానుస్, నెక్స్ట్ వచ్చేసి కేవ్ డెల్లర్స్గా ఇతర పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ పేర్లతో ప్రధానంగా పిలవడం జరుగుతుంది. ఓకే, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో చేర్చడం జరిగింది. సో వీరు ఫారెస్ట్ డ్వెల్లర్స్, కేవ్ డ్వెల్లర్స్, అదేవిధంగా వీరి యొక్క ప్రధాన భాష వచ్చేసి టిబెటన్ బర్మన్ లాంగ్వేజ్ అయినటువంటి బాత్ కా. ఓకే, బాత్ కా అనే లాంగ్వేజ్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఇండో టిబెటన్ లాంగ్వేజ్. ఓకే, వీరు రీసెంట్గా అగ్రికల్చర్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా హిందూ గాడ్స్ని వర్షిప్ చేయడం జరుగుతుంది. వర్షిప్ ఆఫ్ నేచర్ని కూడా చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రధానంగా ఒక విలేజ్కి హెడ్ అయినటువంటి సర్పంచ్, ప్రధాన్ అంటాం కదా, సో దానికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ అనేవాళ్ళు ఈ కేతర్ కన్యాల్ అనే విలేజ్లో లేరు. సో ఇది ఒక రకంగా బేసిక్గా మేల్ డామినెన్స్కి చూపిస్తుంది కాబట్టి ఇష్యూగా మారింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ట్రైబ్ గురించి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ T1 అకాడమీ టెలిగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.